నమస్తే, నేను మధు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. మరి ఢిల్లీకి వెళ్ళడానికి గల కారణాలేంటి? ఏమైనా రాజకీయ సమీకరణాల గురించి చర్చించడానికా, లేకపోతే మరేమైనా విషయాలు ఉన్నాయా? అసలు ఎవరిని కలవనున్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఏంటి సార్? సో ఢిల్లీకి అయితే 3 o'clock ఫ్లైట్కి వెళ్ళారు. ఈ రోజు నైట్ ఉంటారు, రేపు కూడా ఉంటారు. రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తారు ఆయన. అయితే ఆయన ఢిల్లీ వెళ్ళారంటే ఊరికి వెళ్ళారు కదా, ఖచ్చితంగా ఏదో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీదన వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా లేదంటే లోకేష్ గారు వెళ్ళినా డెఫినెట్గా ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసమో లేదంటే ఒక నిర్ణయం కోసమో వెళ్తారు. పైగా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఢిల్లీలో. ఆయన కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్లో కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయ్యి వాటికి సంబంధించి ఎలాగూ ఆన్ ప్రాసెస్ వస్తాయి, వాటి గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని అంటే, మనం పాయింట్స్ తీసుకుంటే 1, 2, 3 పాయింట్స్ తీసుకుంటే ఎందుకు వెళ్ళారు అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటి మీద అక్కడ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా అమిత్ షా గారికి వివరించడము ఏదో ఒకటి అయి ఉంటుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అలాగే జోగి రమేష్ వీళ్ళిద్దరు ఇళ్ల మీద ఏదో దాడి చేశారు, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి డిమాండ్ ఏదో చేస్తున్నారు అక్కడ. అసలు ఆ రాష్ట్రంలో ఏం జరిగింది, గత 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, ఇవన్నీ ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలవకపోతే ఇతర మంత్రులను కలిస్తే ఏముండదు. ఒక హోమ్ మినిస్టర్ని కలిస్తేనే ఇలాంటి ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఇక విదేశాంగ శాఖ మంత్రిని కలిస్తే బహుశా నేను అనుకోవటం విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి వాళ్ళని కలవడానికే వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను నేను, ప్రయారిటీ లిస్ట్లో తీసుకుంటే. కారణం ఏంటంటే 19వ తారీఖున బిల్ గేట్స్ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్. మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు. సో బిల్ గేట్స్ రాబోతున్నారు. ఈ బిల్ గేట్స్ 19 రాబోతున్నారు. పైగా మైక్రోసాఫ్ట్ తోటి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక పెద్ద డీల్ కుదుర్చుకుంది. దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇండియాలో. సో అమెరికా తర్వాత అత్యంత పెద్ద విస్తరణ వేరే దేశంలో, అదే ప్రపంచంలో ఇంకెక్కడ ఏ దేశంలో అంత పెద్ద విస్తరణ చేయడానికి డీల్ కుదుర్చుకోవాలి మైక్రోసాఫ్ట్. 1,70,000 కోట్ల పైన, ఆల్మోస్ట్ 1,80,000 కోట్ల దాకా ఏముంది. అంత పెద్ద డీలు ఇక్కడ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ కానీ లేదంటే డేటా సెంటర్ కానీ ఇవన్నీ పెట్టడానికి మైక్రోసాఫ్ట్ కేంద్ర ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయితే అయిపోయిన తర్వాత ఇది ఏ రాష్ట్రంలో పెట్టాలి? ఇప్పుడు గుజరాత్లో పెట్టాలని చెప్పి కోరుకుంటుంది, తెలంగాణలో పెట్టాలని కోరుకుంటుంది, కర్ణాటకలో పెట్టాలని కోరుకుంటారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని కోరుకుంటున్నారు. సో ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు వస్తే బాగుంటుందని కోరుకోవటంలో తప్పు లేదు, కోరుకుంటారు కూడా. అయితే గూగుల్ ఏఐ సెంటర్ని విజయవంతంగా తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మైక్రోసాఫ్ట్ని కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏ రాష్ట్రంలో అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ లేదంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రాయితీలు ఇవన్నీ ఉంటాయో ఆ రాష్ట్రానికి అట్రాక్ట్ అవుతారు. అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సజెస్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడానికి కూడా కారణం ఏంటంటే, గూగుల్కి సంబంధించినటువంటి కొన్ని నామ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో పెట్టడానికి, ఆ నామ్స్ ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్ని నామ్స్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులతోటి ఆ రోజున లోకేష్ గారు మాట్లాడి వాటిని సరిచేసిన కారణంగానే ఏఐ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వచ్చింది. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని నామ్స్ లేదంటే కొన్ని అడ్డిల్స్ ఉంటాయి, వాటిని మార్పించడానికి లేదంటే అడ్డిల్స్ని క్లియర్ చేసుకోవడానికి లోకేష్ గారు ఢిల్లీలో ఒక లైజనింగ్ చేయడానికి ప్రయత్నం చేయడానికే ఈ టూరు ఉంది అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశంగా మనకి వినిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ మొన్ననే కదా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళొచ్చారు, మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా వెళ్తున్నారు. సో మళ్ళీ ఈ ముగ్గురు మధ్య ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఢిల్లీ రాజకీయానికి ఏదైనా సంబంధం ఉండొచ్చా అని కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఉంటాయి, ప్రయారిటీ లిస్ట్లో ఉంటాయి. అదే నేను చెప్పేది, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఇవన్నీ. ఇప్పుడు హోమ్ మినిస్టర్ని కలిస్తే ఏం మాట్లాడతారు, విదేశాంగ మంత్రిని కలిస్తే ఏం మాట్లాడతారు, అలాగే ఆర్థిక మంత్రిని కలిస్తే
ఏం? ఈ ఆర్థిక శాఖకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు బడ్జెట్ విషయంలో. ఏంటి, గ్రాంట్స్ అనేవి లేవు ఇక నుంచి, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రమే మీరే పెట్టుకోండి అని చెప్పి. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, రెవెన్యూ లోటు ఉంది, ఆర్థిక లోటు ఉంది. మరి అవి రీచ్ కావాలంటే చాలా టఫ్. ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావించి ఎగ్జంప్షన్స్ తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది కాబట్టి, రెవెన్యూ లోటు ఉంది కాబట్టి, బైఫర్కేషన్ చట్టంలో కూడా ఉంది కాబట్టి దాన్ని ఆదుకోవడానికి వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన నిధులు ఇస్తామని చెప్పి బైఫర్కేషన్ చట్టంలో ఉంది. పోలవరం ప్రాజెక్టు కానీ, లేదంటే అమరావతి నిర్మాణం కానీ, రాజధాని నిర్మాణం కానీ, వీటన్నిటికి సంబంధించి మాట్లాడుకొని ప్రస్తావించడానికి కూడా అవకాశం ఉంది, ఏది ఆర్థిక మంత్రిని కలిస్తే. ఇవి కాకుండా ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి రైల్వే ప్రాజెక్ట్స్, ఆల్రెడీ రైల్వేలకు సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేశారు. అయితే ఇంకొక బుల్లెట్ రైలుకి సంబంధించి కూడా ప్రస్తావన చేశారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి రైల్వే శాఖ మంత్రిని కనుక కలిస్తే దాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇన్ని అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ఇది ఆయన ఢిల్లీ వెళ్ళారంటే డెఫినెట్గా ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ ప్రక్షాళన అనేది ఒక ప్రస్తావన ఉంది. సో దీనికి సంబంధించి, లేదా రాజ్యసభ సభ్యుల్ని ఎంపిక చేసుకునేటువంటి కార్యక్రమం ఉంది. అది 4 రాజ్యసభలు ఉన్నాయి. ఈ 4 రాజ్యసభల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, లేదంటే జనసేనకి ఎన్ని అనేది చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగానే అమిత్ షా గారిని ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కలిశారు అనేది కూడా మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చేసుకున్నాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లయినా సరే జనసేనకు ఒక రాజ్యసభ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టు వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 2 తీసుకుంటుంది, ఎలాగూ బీజేపీకి 1 ఇస్తారు. కాకపోతే బీజేపీ 2 అడుగుతుందని చెప్పేసి కూడా ఒకటి వినిపిస్తుంది. బహుశా ఈ నెగోషియేషన్స్ సంబంధించినటువంటి అంశం మీద కూడా మాట్లాడుకునేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కూటమి కాబట్టి, కూటమికి సంబంధించినటువంటి పార్టీల నేతలతో మాట్లాడాలి. అందులో లోకేష్ గారు కీలకం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు పిలిపించుకుంటున్నారు, అమిత్ షా గారు కూడా పిలిపించుకుంటున్నారు లోకేష్ గారిని. సో కాబట్టి ఆ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ మంత్రులు కలవబోతున్నారు అనే దాని మీద మనం ఆయన ఎందుకు వెళ్ళారు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి చిన్న పరిచయాలతో వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, మైక్రోసాఫ్ట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఆయన ఈ టూర్ని ఉపయోగించుకుంటున్నారు. కేవలం ఈ టూరు దాని గురించే. దాన్ని ఎందుకు రివీల్ చేయలేదని అంటే, బయటికి చెప్తే కనుక డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంది, రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు. సో కాబట్టి దాన్ని మొత్తం అయిపోయిన తర్వాత అనౌన్స్ చేయబోతున్నారు. మైక్రోసాఫ్ట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికే ఈ టూరు ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఒక గుడ్ న్యూస్, లోకేష్ గారి టూర్ తర్వాత, ఢిల్లీ టూర్ తర్వాత, అంటే మరొక 24 గంటల్లో మనం వినడానికి అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే నారా లోకేష్ గారి ఢిల్లీ టూర్ మధ్య మాత్రం చాలా సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ఈ అనుమానాల ప్రకారం మైక్రోసాఫ్ట్ కనుక ఆంధ్రప్రదేశ్ కి వస్తే మాత్రం డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ కి తిరుగు మాత్రం ఉండదు. మరి వెయిట్ చేసి చూద్దాం నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎవరెవరిని కలుస్తారు, అక్కడ జరిగే పరిణామాలు ఏంటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.